హలో హలో, సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు? నా పేరు చందు అండి. చందు గారు, మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు సార్? నాకు ఒక నిమిషం చూస్తాను. ఆ, ఇప్పుడు ఇప్పుడు అంటే మన అంతకుముందు అంటే మీ గ్రూప్ ఒకటి ఆన్ పాస్ ఇది ఉండే సార్, దాని ఫస్ట్ ఎంటర్ అయినా. అమ్మమ్మమ్మమ్మ, ఆ పేరే ఎత్తద్దండి బాబు, సార్ సార్ ఆ పేరే ఎత్తద్దు. ఫస్ట్ దాంట్లో ఉండే, దాని నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ మన మెయిన్ బిజినెస్ దాంట్లోకి ఎంటర్ అయింది. ఫైనండి, మీరు ఇప్పుడు స్మార్ట్ ఎర్నర్స్ సౌత్ ఇండియా గ్రూప్ లో ఉన్నారు. సో మెయిన్ అవును. గ్రూప్ లోకి ఇంకా మీరు రాలేదు. రాలేదు అది. మెయిన్ గ్రూప్ లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. థింగ్ ఏంటంటే, ఇది కాన్సెప్ట్ మీరు మీటింగ్ వినారా? వినలేదు సార్. మీటింగ్ వినకుండా ఎట్లా సార్? మీటింగ్ వినాలి కదా, ఎన్ని సార్లు పెట్టాను. మీరు గ్రూప్ లోకి ఎప్పుడు వచ్చారు రీసెంట్ గా? యాక్చువల్ ఏంటంటే నేను ఇది ఈ ఇన్ఫర్మేషన్ జీపీఎల్ఎక్స్ కృష్ణ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ పెట్టినట్టున్నది. ఓకే దాని నుంచి మళ్ళీ నేను మీకు నేను కాంటాక్ట్ అయినా. ఓకే ఫైన్. ఇది ఒక మొబైల్ సర్వే అండి. ఓకే సార్. సో నీల్సన్ అనేది 103 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కంపెనీ. ఓకే. సో ఈ 103 సంవత్సరాలు ఒక కంపెనీ నడిచిందంటే ఆ కంపెనీ లీగల్ గా, ఎథికల్ గా, మోరల్ గా పర్ఫెక్ట్ గా ఉందా లేదా? ఉంటేనే రన్ అవుతుంది సార్ ఇన్ని రోజులు. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో ఏ చిన్న ఫ్రాడ్ చేసినా సరే ఇండియాలో లైట్ తీసుకుంటారు కానీ యుఎస్ లో లైట్ తీసుకోరు. ఓకే. ఒక్క రూపాయి అకౌంట్ లో నుంచి కట్ అయినా 1000 కోట్లు ఫైన్ వేస్తే కట్టాల్సిందే కదా. అవును. అట్లాంటిది. సో ఇది ఆరిజిన్ యుఎస్ఏ. 100+ కంట్రీస్ లో 103 years నుంచి రన్ అవుతుంది. ఓకే. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒకప్పుడు సర్వేలు అంటే ఎట్లా చేసేవాళ్ళండి? పేపర్ మీద చేసేవాళ్ళు, బుక్ లో చేసేవాళ్ళు. బుక్ లో చేసేవాళ్ళు. సో ఇప్పుడు అంతా కూడా స్మార్ట్ ఫోన్ ట్రెండింగ్ యుగం కాబట్టి మొబైల్స్ లో చేస్తున్నారు. క్లియర్? ఓకే. ఓకే, క్లియర్. సో మొబైల్లో ఇదేంటంటే డెమోగ్రఫిక్ సర్వే అంటారు దీన్ని. మీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. ఆన్సర్ చేస్తాము. ప్లస్ ఇది ఇంకా ఏం తీసుకుంటుందంటే అండి, మన ఫోన్ లో ఉన్నటువంటి కాన్వర్జేషన్ గానీ, వాట్సాప్ చాట్ గానీ, నార్మల్ మెసేజ్ గానీ, జీమెయిల్స్ ని గానీ, మన పర్సనల్ డేటా ఏది తీసుకోదు. ఓకే. మన ఫోటోస్ గానీ వాట్ ఎవర్ పర్సనల్ తీసుకోదు. మరి తీసుకుంటది, ఏం తీసుకుంటది? నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఫ్రిడ్జ్ కొనాలంటున్నప్పుడు అమెజాన్ లో చూస్తున్నాడా, ఫ్లిప్కార్ట్ లో చూస్తున్నాడు? అమెజాన్ లో చూశాడు, ఫ్లిప్కార్ట్ లో చూశాడు. కానీ అమెజాన్ లోనే ఎందుకు కొన్నాడు, ఫ్లిప్కార్ట్ లో ఎందుకు కొనలా? ఎందుకు? ఆఫర్. ఓకే. నరసింహారెడ్డి ఫుడ్ కావాలి, జొమాటో, స్విగ్గీ రెండు ఓపెన్ చేశాడు. జనరల్ గా మనం రెండు ఓపెన్ చేస్తాం కదండి, ఏది తక్కువ ఉంటే అది చేసుకుంటాం. అవును. సో నేను షాపింగ్ చేయాలి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా. నేను ఏదైనా రైడ్ బుక్ చేయాలి, ఓలా, ఉబర్, ర్యాపిడో. ఓకే. సో ఉన్న దాంట్లో బెస్ట్ చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కి సో మనం ఏంటి, ఆ యాప్ మన ఫోన్ లో ఉన్నందుకు వాడు రెంట్ పే చేస్తున్నాడు మనకి. ఓకే. ఇప్పటిదాకా ఏదన్నా యాప్ మన ఫోన్ లో ఉంటే రెంట్ పే చేశాడా? ఈ ఇన్ఫర్మేషన్ ని వాడు తీసుకుంటాడు. ఓకే. సో నరసింహారెడ్డి ఫోన్ లో ఏం వాడాడు అనేది తీసుకోదు. ఓవరాల్ గా హైదరాబాద్ లో ఉన్న 1 కోటి మందిలో సో ఎంతమంది అమెజాన్ వాడుతున్నారు, ఎంతమంది ఫ్లిప్కార్ట్ వాడుతున్నారు, సినిమా చూడాలంటే అమెజాన్ ప్రైమ్ ఎంతమంది వాడుతున్నారు, నెట్ఫ్లిక్స్ ఎంతమంది వాడుతున్నారు. ఓకే. సో అదే విధంగా ఇక రైడ్ గానీ వాట్ ఎవర్ ఈ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటాడండి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల ఏమైనా నష్టమా? నష్టం ఏం లేదు. ఇదే. సో ఇప్పుడు దీని క్లయింట్స్ ఎవరంటే గూగుల్ కంపెనీ దగ్గర నుంచి ఇండియాలో ఉన్న మీకు టాప్ మోస్ట్ కంపెనీ అంటే ఇండియా ఏదండి? ఇండియాలో రిలయన్స్, టాటా. సో మనం పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు, పొద్దున నిద్ర మొహం లేచిన తర్వాత బ్రష్ చేసే పేస్ట్ దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు, మనం వాడే దోమల చక్రం వరకు, ఐటీసీ, వాట్ ఎవర్ వీళ్ళ క్లయింట్స్. ఓకే. మీరు గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ వాడడం వచ్చు కదా మనకి? వచ్చు సార్. చాట్ జీపీటీలోకి వెళ్ళి నీల్సన్ కంపెనీ క్లయింట్స్ ఎవరని కొట్టండి. నేను చెప్పింది మొత్తం ఇప్పుడు మీకు రికార్డ్ అవుతుందా? రికార్డ్ కాదు సార్, నేను రికార్డ్ చేస్తున్నాను. నేను గ్రూప్ లో కూడా పెడతాను, ఈ కాన్వర్సేషన్ యూజ్ అవుతుంది వినేటోళ్ళకి. ఓకే. ఓకే సార్, మీకు కూడా పెడతాను. ఓకే సార్. సో ఇదంతా కూడా క్వశ్చన్స్ అడగండి. ఈ కంపెనీ జెన్యూనా? ఓకే. ఈ కంపెనీ భారతదేశంలో ఎప్పుడు వచ్చింది? ఈ కంపెనీ భారతదేశంలో ట్యాక్స్ కడుతుందా లేదా? భారతదేశంలో ఎక్కడెక్కడ ఆఫీస్ ఉన్నాయి? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ లో ఈ కంపెనీ ఉంది? ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఆ కంపెనీ జెన్యూన్ మనకు అర్థమైపోయింది కదా. అర్థమైపోతుంది సార్. ఇంకేమైనా కావాలా? లేదు సార్, మనం కంపెనీ హిస్టరీ మొత్తం మనకు విజిబుల్ అవుతుంది కాబట్టి మనం ఇక మళ్ళీ సో ఎవ్రీ మంత్ కూడా ఇప్పుడు కామన్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం సార్. గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలంటే ఒక విలేజ్ లో 8 to 10% పీపుల్ మాత్రమే ఇస్తుంది, అవునా కదా? అవును. విలేజ్ లో అందరికి ఇస్తుందా? రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇస్తుందా? అందరికి ఇవ్వదు. మనం రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇస్తాం. ఓకే. ఎట్లా? ప్రతి స్మార్ట్ మొబైల్ ఉన్నటువంటి వ్యక్తికి యాప్ ఇన్స్టాల్ చేస్తాము. సో యాప్ ఇన్స్టాల్ చేయించుకున్నందుకు 150 రూపాయలు ప్రతి నెల కంపెనీ ఇస్తుంది, ఆ యాప్ ఆ ఫోన్ లో ఉన్నంత వరకు. క్లియరా? ఎవ్రీ మంత్ 150 రూపీస్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ 150. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారండి?
ఆల్మోస్ట్ మినిమం అయితే 4 మొబైల్స్ అయితే మినిమం ఉంటున్నాయి. సరే మినిమం 2 మాట్లాడుకుందాం మనం. ఉమ్, 2 ఫోన్ల కంటే ఎంత వస్తుంది? 300. 300. ఒక టీవీ ఉంటది ఖచ్చితంగా. ఆ టీవీకి 2 months తర్వాత టీవీ సర్వే స్టార్ట్ చేస్తాం. టీవీకి ఒక 300 ఇస్తాం మనం. అంటే ప్రతి నెల 600 రూపాయలు మనం ఇస్తున్నాము అని అంటే అవును, ఆంధ్రాలో ఒక 5 కోట్ల మంది జనాభా ఉంటారు. 5 కోట్లు ఇంటూ 150 రూపాయలు ఎంతండి? 5 కోట్లు అంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. 100 కోట్లు అవుతుంది. 100,000 కోట్లకి వెళ్తుంది. ఎస్. సో అలాగా మనం సౌత్ ఇండియా మొత్తం. ఓకే, టోటల్. ఓకే, ఓకే. సో అయితే ఇది సర్వే చేసినందుకు ఓకే సార్. మనము ఆ, ఏమంటారు, సర్వే చేపించుకున్న వాళ్ళకి ప్రతి నెల 150 రూపాయలు. ఒక 15 రోజుల పాటు వీళ్ళు సింక్ నవ్ అనేది కొట్టాలి. ఓకే, మనం వాళ్ళు ఏదైతే యాప్ ఓపెన్ చేసి జస్ట్ రైట్ సైడ్ గ్రీన్ కలర్ లో సింక్ నవ్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఒక సెకండ్ టైం పట్టిద్ది అది క్లిక్ చేయడానికి. ఓకే, Clear? 15 డేస్ ఖచ్చితంగా సింక్ నవ్వు కొట్టాలి. 100% కొట్టాలి. ఓకే, సో ఈ విధంగా ప్రతి నెల మనం 600 రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వచ్చు. సో ఓకే, సూపర్. ఇప్పుడు ఒక కుటుంబంలో ఆ ఊర్లో ఒక మండలంలో ఒక 50,000 మంది జనాభా ఉంటే నిజంగా 50,000 మందికి మనం గనక ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 150 రూపాయలు ఇచ్చామనుకోండి ప్రతి మొబైల్ కి, ఓకే, ఆ ఏరియాలో మన క్రేజ్ ఎలా ఉంటది? ఎవరైనా కూడా మనలో కొంచెం హీరోలాగా చూస్తారు కదా సార్. ఖచ్చితంగా. రేపు అతను నిజంగా పాలిటిక్స్ లోకి వెళ్లాలన్నా, లేదా సెల్ఫ్ బిజినెస్ పెట్టుకోవాలన్నా, లేదా ఒక స్కూలు కాలేజీ పెట్టుకోవాలన్నా అతనికి ఒక వెయిట్ ఉంటది. అవును, అతని లైఫ్ సెట్ అయిపోతది. అవును. సో మరి ఇది చేసినందుకు ఏంటి? ఓకే, అసలు పాయింట్ ఇది సార్. అసలు పాయింట్ ఇది. సో ఇది చేసినందుకు ఏంటి అనేది నేను, ఇది రికార్డ్ లో ఉంది కాబట్టి సో నేను చెప్పను. నేను మీకు పర్సనల్ గా మళ్ళీ కాల్ చేసి చెప్తాను. మీకు ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను రికార్డ్ ఆఫ్ చేసిన తర్వాత చేసినందుకు ఎంత అనేది చెప్తా. ఓకే సార్, ఇక్కడ వరకు డౌట్ ఏం లేదు సార్. అదే మనం ఇది ఎవరికి చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, కస్టమర్ బెనిఫిట్ ఏంది అన్నది ఇక్కడ వరకు ఇది క్లియర్ సార్. అంతే. గూగుల్ కంపెనీ పుట్టింది 1990లో పుట్టింది. ఓకే, సో కానీ ఈ కంపెనీ 1923లో పుట్టింది. ప్రెసెంట్ జరిగే ఐపీఎల్ కూడా వీళ్ళ క్లయింట్సే. ఓకే, ప్రెసెంట్ ఐపీఎల్ ప్రాజెక్ట్ వీళ్ళది. ఓకే, ఓకే సార్. సో ఐపీఎల్ లో ఎట్లా డేటాతోనే కదా సార్ ప్రపంచం నడిచేది. అవును, ఫస్ట్ ఓవర్ ఎంతమంది చూస్తున్నారు, లాస్ట్ ఓవర్ ఎంతమంది చూస్తున్నారు, సెకండ్ ఓవర్ ఎంతమంది చూస్తున్నారు, చూసినప్పుడు మధ్యలో 6 కొడితే ఎంతమంది చూస్తున్నారు, వికెట్ పడిపోయినప్పుడు ఎంతమంది ఆపేశారు. సార్. ఓకే, సో యాడ్ వస్తే యాడ్ ని ఎంతమంది చూస్తున్నారు, యాడ్ ని ఎంతమంది స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేస్తున్నారు. ఓకే సార్. సో ఎన్ని కోట్ల మంది దీన్ని చూస్తున్నారు. ఇదే కదా డేటా. అవును, సో దీనివల్ల ఎవరికైనా లాసా? ఎవరికి లాస్ లేదు. దీనివల్ల ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఇప్పటిదాకా మీకు ఏమన్నా? కంపెనీకి మనకు క్లయింట్స్ కి ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన డాటా, ఏ యాప్ ఎంతమంది ఎలా యూజ్ చేస్తుండ్రు, దేంట్లో పర్చేజ్ చేస్తుండ్రు, దేంట్లో ఎక్కువ సెర్చ్ చేస్తుండ్రు, దేని గురించి సెర్చ్ చేస్తుండ్రు, ఇవన్నీ డాటా మనం కస్టమర్ కు మన కంపెనీ నుంచి యాప్ నుండి వాళ్ళకు డాటా ఇస్తాం. ఇప్పుడు వాడు మన యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డైరెక్ట్ గా చెప్తాడు ఏమని, వీ డు నాట్ కలెక్ట్, మేము ఇది కలెక్ట్ చేయము, మేము ఫోటోలు గానీ, కన్వర్జేషన్ గానీ, మీ జీమెయిల్ గానీ, మీ మెసేజ్ గానీ, మీ పర్సనల్ ని టచ్ కూడా చెయ్యము, ఓకే, అసలు చూడము అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు ఏదైనా డేటా తీసుకుంటే ఆ కంపెనీ మీద మనం ఏదైనా వేయచ్చు కదా. కేసు వేయచ్చు, అట్లా మనం అట్లా చేయొచ్చు. ఇది భారతదేశంలో 10 యూట్యూబ్ లో కొట్టి చూడండి, నేల్సన్ అని కొట్టి చూడండి, మీకు అన్ని హింట్స్ ఇస్తున్నాం మిమ్మల్ని కొట్టి చూడమని. ఓకే సార్. సో యూట్యూబ్ లో కనుక మీరు కొట్టి చూసారంటే ఎన్ని సంవత్సరాలు నేల్సన్ అనేది కొట్టి చూస్తే ఎప్పటి నుంచి ఇది డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారనే దాంట్లో ఉంది. ఓకే సార్. సో యుఎస్ లో అయితే 25-30 ఏళ్ల నుంచి కూడా వీడు సర్వే చేయించుకున్నందుకు గిఫ్ట్లు ఇస్తాడు. సో ఇండియాలో అయితే ఇలా అమౌంట్ ఇస్తున్నాడు. మనకు కూడా ఓచర్లు కావాలంటే ఓచర్ ఇస్తాడు అమెజాన్. మీరు మొబైల్ షాప్ అంటున్నారు, సింపుల్. మీరు ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 మంది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు 150 రూపాయలు వచ్చిన రోజు మీ షాప్ లో ఒక బ్యానర్ పెట్టండి, మా దగ్గర మొబైల్ కొన్నా సర్వీస్ చేయించుకున్నా ప్రతి నెల ఆ మొబైల్ కి 150 రూపాయలు ఇస్తామని. బిజినెస్ ఎట్లుంటది? చాలా బాగుంటుంది. సో ఆటోమేటిక్ గా మిగిలిన షాప్స్ కి మనకి కాంపిటీషన్ ఇక్కడ వచ్చేస్తుంది. కాంపిటీషన్, మన బిజినెస్ గ్రో అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనము ఈ ఆఫర్ ఏంటిదని మన తోటి బిజినెస్ పర్సన్స్ కూడా వచ్చి ఈ 1 free ఎట్లా ఇస్తున్నారని మనల్ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? క్లియర్, రైట్ అండి. ఈ సర్వే చేస్తే ఎంత ఇస్తాము ఏంటి అని నేను ఇప్పుడు రికార్డింగ్ ఆఫ్ చేసి మీకు పర్సనల్ గా చెప్తా. ఓకే సార్.